ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న వైఎస్ షర్మిలకి రాజ్యసభ సీటు ఇస్తారనే ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఇటు కేరళ నుండి తనకు రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతూ ఉంది. కానీ ఇచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంది అని కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే ముమ్మాటికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే కర్ణాటకలో ఉన్న పరిస్థితులలో ఇప్పుడు ఇస్తారా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ సీఎం మార్పు అనేది కూడా జరుగుతూ ఉంది. ఇటు సిద్దిరామయ్యను తప్పించేసి డీకే శివకుమార్కి ఇవ్వాలన్న ఆలోచనలో అటు అధిష్టానం ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ఆ చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ 3 రాజ్యసభ స్థానాలు అయితే ఉన్నాయి. అక్కడ ఏదైతే సిద్దిరామయ్య అక్కడ సీఎంగా రాజీనామా చేసి తనని రాజ్యసభకి ఓబీసీ లీడర్ బలమైన లీడర్ ఉండాలి కాబట్టి తనని రాజ్యసభకి పంపాలని అధిష్టానం అనుకుంటా ఉంది. ఇంకా మిగిలి ఉన్న ఈ 2 స్థానాలు ఒకటి వైఎస్ షర్మిలకి ఇవ్వాలి, ఇంకొకటి కీలకమైన ఒక దళిత సంబంధించిన నేతకి ఇవ్వాలని హైకమాండ్ అయితే అనుకుంటా ఉంది. ఇక్కడ ఏదైతే సిద్దిరామయ్య ఇటు అదేవిధంగా డీకే శివకుమారు ఇటు వైఎస్ షర్మిలకి ఇవ్వడానికి ఓకే చెప్తా ఉన్న నేపథ్యం కనబడుతుంది. కానీ అక్కడున్న సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో అక్కడున్న పరిస్థితులను బట్టేసి ఈ 3 స్థానాలు కూడా ఇక్కడున్న నేతలకే ఇవ్వాలనే విధంగా అక్కడ కొంత కోరుకుంటున్నట్టు కూడా కనబడతా ఉంది. ఎవరైతే కీలక పదవులు రాలేదని అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదవులు కలిగించాలి అనే విధంగా అక్కడున్న కాంగ్రెస్ నేతలు కూడా కోరుతున్నట్టు కూడా కనబడతా ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉనికి అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యం కనబడతా ఉంది. వైఎస్ షర్మిల గారు వాళ్ళ సొంత అన్న పైన కొట్లాడి అనేక విషయాలపైన కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకుంటూ వస్తూ ఉంది. అలాంటి ఆమెకు ఇవ్వాలి అనే విధంగా హైకమాండ్ అయితే అనుకుంటా ఉంది. ఇటు వైఎస్ షర్మిల పైన ఇటు రాహుల్ గాంధీ కానీ అక్కడున్న అగ్రనేతలకు కానీ తనకి కష్టానికి ఏదైనా ఒక ఫలితం దక్కే విధంగా మనం చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ నేతలకైతే ఉంది అన్నట్టుగా అటు వాళ్ళైతే భావిస్తూ ఉన్నారు. ఈ విధంగా హైకమాండ్ మాత్రం సమకూలంగానే వైఎస్ షర్మిలకు ఉన్నట్టుగా కనబడతా ఉంది. కానీ ఏదైతే కర్ణాటకలో ప్రస్తుతం ఉన్న రాజకీయ అంశాలను మనం చూసుకున్నట్లయితే కొంత ఇవ్వడం కష్టమే అనే విధంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికక్కడ పదవుల పంచాయతీ అయితే కొనసాగుతోంది. గత ఏదైతే అధికారంలోకి వచ్చిన సమయం నుండి కూడా కర్ణాటకలో పదవుల పంచాయతీ కొనసాగుతూ ఉంది. మంత్రికి సంబంధించిన క్యాబినెట్ బెట్లో ఇటు సిద్దిరామయ్య సంబంధించిన వర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారు, డీకే శివకుమార్ సంబంధించిన వర్గం వాళ్ళు తక్కువ ఉన్నారని కొంత వాదనలు అయితే నడుస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఆ 2 వర్గాలు కాదని ఇటు వైఎస్ షర్మిలకి ఇచ్చే అవకాశం ఉందా అనంటే కొంత ప్రశ్నార్థకమైన నేపథ్యం అయితే కనబడతా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా క్యాడర్ని బలోపేతం చేయాలంటే వైఎస్ షర్మిలకి మరి రాజ్యసభ సీట్ ఇచ్చేసి ఒక మహిళ గొంతుగా ఏదైతే అక్కడ నిలబెట్టాలి, అటు కేంద్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశాలని తెరపైకి తీసుకొని రావాలంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక బలమైన నేత ఉండాలి. ఇటు రాజ్యసభలో ఉంటే వైఎస్ షర్మిల ఉంటే చాలా అంశాలు ప్రస్తావించే అవకాశాలు ఉంటాయి కాబట్టి తీసుకురావాలనే ఆలోచనలు అయితే ఇటు హైకమాండ్ అయితే చూస్తూ ఉంది. ఇక్కడ 2 ధోరణులు అయితే వినపడతా ఉన్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్కి ఉనికి చాటాలి, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది అని కూడా అటు కేంద్రంలో తెలవాలంటే ఎవరినొక్కరిని అటు రాజ్యసభకి ఆంధ్రప్రదేశ్ నుండి తీసుకొని రావాలి, వాళ్ళు వైఎస్ఆర్ షర్మిల అయితేనే కొంత బాగుంటుందని హైకమాండ్ భావిస్తూ ఉంది. అయితే ఇంకొక ధోరణి కర్ణాటకలో ఇప్పటికే పంచాయతీ అయితే నడుస్తూ ఉంది, పదవుల పంచాయతీ. అక్కడున్న 3 స్థానాలలో ఒక స్థానం సిద్దిరామయ్యకి పోతే మిగిలిన 2 స్థానాల్లో మరి వైఎస్ షర్మిలకి ఇస్తే ఎట్లా మా నేతలు మేమెటు పోవాలి అన్నట్టుగా అక్కడ ఆలోచిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ సమయంలో ఇటు తెలంగాణ సంబంధించిన ఏవైతే నేతలు కూడా ఇటు కర్ణాటక నుండి మాకు కూడా అవకాశం కలిగించండి, మేము కూడా ఉన్నతంగానే పనిచేస్తాం, పార్టీకి సీనియర్ నేతలుగా మేము ఉన్నాము, ఇక్కడ మా రాష్ట్రంలో ఎటువంటి పదవులు మాకు రాలే కాబట్టి అక్కడ ఉన్న పదవులు ఇవ్వండి అన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ నుండి కూడా అవకాశం కలిగించాలి అన్నట్టుగా ఇక్కడ ఉన్న నేతలు అయితే కోరుతా ఉన్నారు. అయితే ఈ అంశాలన్నీ కూడా హైకమాండ్ అయితే చర్చిస్తూ ఉంది. మరి ఎవరికి ఇస్తారన్నది కూడా కొంత ఉత్కంఠ రేపిస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఉన్న 3 స్థానాలలో ఇటు తెలంగాణకి ఇవ్వాలా, అటు షర్మిలకి ఇవ్వాలా, ఇటు లేకుంటే అక్కడున్న నేతలకు ఇవ్వాలన్న కొంత గందరగోళం అయితే హైకమాండ్ దగ్గర ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి చూడాలి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది హైకమాండ్ అనేది.